జంతువులు అడవిలో ఉండాలి, లేదంటే జూలో ఉండాలి. మరి క్రూర మృగాల కన్నా డేంజర్ అయిన ఇలాంటోడు ఎక్కడుండాలి? సమాజంలో మాత్రం ఉండకూడదు. వీడు మామూలోడు కాదు. విశాఖ చుట్టుపక్కల ఎక్కడో నక్కాడంటున్నారు పోలీసులు. మీకు గానీ ఇతను గానీ కనిపిస్తే మీ దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచడం మాత్రమే కాదు, బహుమతి కూడా ఇస్తామంటున్నారు పోలీసులు. మరి ఇంతకీ వీడెవడు? ప్రశాంతమైన అనకాపల్లి జిల్లాపై నెత్తుటి ముద్ర వేసిన సైకో. ఈ గడ్డంగాడు మనిషా, అడ్డగాడిదా? వీడు మామూలోడు కాదు, సైకో. కనిపిస్తే పోలీసులకు కాల్ చేయండి. వీడి ఆచూకీ చెప్పిన వాళ్లకు నజరానా ఇస్తామని కూడా ప్రకటించారు అనకాపల్లి పోలీసులు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగూడెం పాలెంలో మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. బడికెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ప్రేమ అంటూ వెంటపడి వేధించేవాడి సైకో 9th క్లాస్ స్టూడెంట్ ను అలానే టార్చర్ చేశాడు. పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో జైలుకెళ్లాడు. చిప్పకూడు తిన్నా వీడి బుద్ధి మారలేదు. కుక్కతోక వంకరే అన్నట్టు మళ్లీ తన కన్నింగ్ బ్రెయిన్ తో బెదిరించాడు. బడిబాటలో కాపుగాసి నీడలో ఫాలో అయి ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై దాడి చేశాడు. అఘాయిత్యానికి పాల్పడి అత్యంత పైశాచికంగా హత్య చేశాడు. వీడి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో 13 పేజీల సైకో లేఖ కాకీల చేతికి చిక్కింది. నట్టింటిని నెత్తుటి మడుగు చేసిన ఈ సైకో వెళ్తూ 13 పేజీల లేఖను వదిలి వెళ్లాడు. వాటిలో 12 పేజీలు రూల్ పేపర్లు, 13వ పేజీ తెల్ల పేపర్. ఆ 12 పేజీలు ఎప్పుడో రాశాడు. చివరి పేజీ వాడి సైకో నేచర్ కు అద్దం పట్టింది. జైల్లో చిప్పకూడు తిన్నా బుద్ధి మారని ఈ కన్నింగ్ గార్డ్ ని ఏం చెయ్యాలి? గతంలో ప్రేమ పేరిట ఆ అమ్మాయిని వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ అయింది. సురేష్ ను జైలుకు పంపారు పోలీసులు. ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చాడని తెలవగానే బాధితురాలి కుటుంబం భయపడింది. వాడి నుంచి ప్రమాదం ఉందనే అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. పరారీలో ఉన్న నిందితుడు జాడ కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచడం సహా నజరానా ఇస్తామని ప్రకటించారు పోలీసులు. ఖచ్చితంగా నిందితుడిని అతి త్వరలోనే పట్టుకున్నాం. 12 బృందాలుగా ప్రత్యేకంగా గాలిస్తున్నామని సీఐ చెప్తున్నారు. అంటే గతంలో పోక్సో కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇప్పటికీ నెల రోజులు కావస్తుంది. కరెక్ట్గా నెల రోజుల తర్వాత అంటే ఇదే గ్రామంలో, అంటే ఇతని స్వస్థలం, నిందితుడి స్వస్థలం అనకాపల్లి జిల్లా కసింకోట అయినప్పటికీ ఈ గ్రామంలో కొప్పుగుండపాలెం గ్రామంలో అతని అమ్మమ్మ ఉంటుంది కాబట్టి ఆమెతో పాటు కలిసి ఉంటున్నాడు. అయితే ఇదే గ్రామంలో అతన్ని చూసుకొని పక్కా స్కెచ్ వేసుకొని ఒంటరిగా ఉన్న బాలికపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసి చంపేశాడు. జైలు నుండి బయటికి వచ్చిన నిందితుడు సురేష్ బాలికపై కక్ష పెంచుకొని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకు తాను ఆశ్రయం పొందుతున్న అమ్మమ్మ ఇంటి నుంచే ఆలోచన చేశాడు. ఒక నోట్ కూడా రాసుకున్నాడు. పాయింట్ల రూపంలో నిందితుడు సురేష్ నోట్ ప్రిపేర్ చేశాడు. 13 పేజీల లేఖలో 12 పేజీలు రూల్డ్ నోట్ బుక్ లో రాసుకోగా మరో సగం పేజీ వైట్ పేపర్లో రాసి ముగించాడు. దీంతో ఆ చివరి పేజీ హత్య జరిగినప్పుడు రాసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నన్ను అందరూ అసహించుకునేలా చేశారు. చివరకు మీ చెల్లి స్కూల్ ఫ్రెండ్స్ ని కూడా నాతో మాట్లాడకుండా అసహ్యం వేసేలా చేసింది. నేను చేసిన తప్పుకు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ లేఖలో పేర్కొన్నాడు. మరోవైపు ఘటనపై ఆ బాధిత కుటుంబంతో పాటు నిందితుడు అమ్మమ్మ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏ కుటుంబానికి ఇటువంటి కష్టం రాకూడదని ఆవేదన చెందుతుంది ఆ వృద్ధురాలు. మనకి తెలదండి ఎక్కడ ఏది అన్నది నాకు తెలదు. అలాంటివి అదే మీ మనవడు ఒక అమ్మాయిని కత్తితో నరికి చంపేశాడు. అది ఎవరి బిడ్డ అయినా బిడ్డే కదమ్మా, మీరు నువ్వేమంటావు? కాదా మరి అంతే కదా, ఎవరి బిడ్డైనా ఒకటే, నువ్వేటి నేనేటి, ఎవరైనా ఒకటేనండి. మరి ఏం తెలియదండి నాకు అలాంటివి. నాకు అలాంటివి తెలవండి. ఎంత పుట్టిందో మరి అనేటి నాకు తెలవండి. మన బిడ్డ ఒకటి ఎవరి బిడ్డ ఒకటి నేటండి, ఎవరి బిడ్డైనా ఒకటే కదా, తప్పు కదా. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశాయి. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 9th క్లాస్ చదువుతున్న పిల్లని అతి కిరాతకంగా కర్కశంగా మాటు వేసి ఇంట్లో దూరి, ఎవరూ లేని ప్రాంతంలో ఇంట్లో దూరి ఆ అమ్మాయిని వెనకాతలు ఒక వెయిటు, పీక మీద ఒక వెయిటు వేసి చంపేశాడు. దీని మీద సీరియస్గా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా దీని మీద హోమ్ మినిస్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, రావాలి, పేరెంట్స్ని వాళ్ళని పరామర్శించాలి. ప్రభుత్వం నుంచి ఆవిడ ఏం చేస్తారో కూడా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయాలి, వాడిని అరెస్ట్ చేసి చూపించాలి, 3 నెలల లోపు వాడి శిక్ష కఠినంగా వేయాలని చెప్పేసి హోంమంత్రి అనిత ఈ ఘటనపై స్పందించారు. నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయన్నారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉంటే చట్ట ప్రకారం వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎంతో మాట్లాడి బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు హోం మినిస్టర్ అనిత. మరోవైపు ఎమ్మెల్యే విజయ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించడం సహా బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 100% పట్టుకోవాలి కదా. పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో అంటే ఆ చట్టాలు పూర్తిగా ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా, అంటే ఎంత ఇప్పుడు మనం చట్టానికి అతీతంగా మనం ఏం చేయలేము, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోలేము. కానీ చట్టం ఎంతవరకు అలాంటి వ్యక్తిని శిక్షించగలుగుతో అంత పూర్తిగా కూడా ఈవెన్ పోలీసులు కూడా నాతో నిన్న రాత్రి నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ సీనియర్ సిఐ గారు అచ్యుతాపురం ఈయన ఇప్పుడు ఇది చేస్తున్నారు. సో ఈ ఎంక్వైరీ అంతా కూడా ఆయనే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు రాత్రి నుంచి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులేనా చూదురుగానే వాళ్ళ దగ్గర ఎన్ని చట్టాలు ఉన్నాయో ఎన్ని పెడతారు, ఎలా పెడతారో చూదురుగానే ముందు అని దొరకాలి. గంజాయి గ్యాంగుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. చెడబుట్టిన ఇలాంటి గంజా కొడుకుల్ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. సైకో సురేష్ ఎక్కడ? చుట్టుపక్కల ప్రాంతాల్లో నక్కాడా? రాష్ట్రం దాటి ఎక్కడికైనా చెక్కేశాడా? మీ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు అనకాపల్లి పోలీసులు. ఇలాంటి మానవ మృగాలు ఉండాల్సింది సమాజంలో కాదు, జైల్లో. వీడు కనిపిస్తే పోలీసులకు కాల్ చేయండి.